పాకిస్తాన్కి దిమ్మ తిరిగి బొమ్మ పడింది. అయినా ఏమాత్రం సిగ్గులేదు. అన్నీ వదిలేసుకుంటూ బతుకుతున్నావా అన్న తీరులోనే ఆ దేశం ఉంటుందేమో అని అనిపించక తప్పదు. ఆసియా కప్పు ఉచ్చబోయించారు. ఒకసారా రెండుసార్ల ఎన్నిసార్లు చెంపపెట్లు పెట్టినా, ఎన్నిసార్లు నిస్సిగ్గుగా ప్రపంచ వేదికల మీద ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ తీరైతే మారే పరిస్థితి కనిపించట్లేదు. ఆసియా కప్లో చూసాం, ఎక్కడ ఊపిరి సలపడం లేదు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఏదో ఒక మ్యాచ్లో ఒక 6 కొట్టో, ఒక అవుట్ చేసో, లేకపోతే ఒక 50 కొట్టో వీరత్వం ప్రదర్శిస్తుంటారు వాళ్ళు. మనం చూసాం. ఏదో బ్రహ్మోస్ని వాటిని ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ వెళ్ళి ఏ రకంగా నడ్డి విడిచిందో, పీస్ చేసి పడేసిందో ప్రపంచ దేశాలన్నీ చూసినాయి. వణికిపోయింది గజగజలాడతాని. అనవసరంగా పెట్టుకున్నావురా బాబు, అదేం పెహల్గాం దాడో, మన కొంప ముంచడానికి వచ్చింది, మన దేశాన్ని ముంచడానికి వచ్చింది, మమ్మల్ని నేల మట్టం చేయడానికి వచ్చింది అని చెప్పి బిక్కుబిక్కుమన్నారు. అలాంటి టైంలో క్రికెట్ మ్యాచ్లో సిగ్గు లేకుండా ఒక ఆటగాడు మనం చూసాం. ఎంత అసహ్యంగా ఉంటుందండి ప్రపంచ దేశాల్లో. ఇది కోట్లాది మంది చూస్తుంటారు, క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఆటను ఆటలా చూడాలి, దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఒక రకంగా చూడాలి. కానీ మేము అలా చూడం. మేము ప్రతిదీ దీంట్లోనే చూస్తాం. చిన్న విషయాన్ని ఏం లేదు, ఓ 6 కొట్టో 50 కొట్టో, అదేదో పెద్ద కొంపలు మునిగిపోయినట్టు 50లు 100లు రికార్డులు భారత్కి తెలియనట్టు చిన్నపిల్లలతో ఆడినట్టుగా ఆడతారు పాకిస్తాన్ తోటి భారత జట్టు. అదే పరిస్థితి మ్యాచ్లు మొత్తం మనం చూసాం. ఆయన ఏదో ఒక గన్న పట్టుకుంటూ ఏదేదో చేసినట్టు, ఎవరినో ఏదో కొట్టేసినట్టు, భారత్ని ఏదో చేసినట్లుగా అతను చేసిన ఆ పిచ్చి చేష్టలు, ఆ క్రాక్ మాటలు ప్రపంచం అంతా కూడా చీ కొట్టింది. సరే, ఫైనల్స్లో ఎలా తేల్చుకోవాలో అలాగే తేల్చుకున్నారు, ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్పారు. తలలు ఉంచుకొని వెనక్కి తోక ముడిచి పారిపోయిన నేపథ్యం. ఆసియా కప్పును తిరస్కరించిన భారత్, ఇది సంచలనం అండి. ఆసియా కప్పును భారత్ నిన్న తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? పాకిస్తాన్ మంత్రి దాన్ని ఇవ్వడానికి తగుదునమ్మా అని సిగ్గు లేకుండా వచ్చాడు. నీ దేశం నోడి, నీ రాజకీయ నాయకులతోటి, నీ మంత్రితోటి మేము తీసుకుంటాం ఆ కప్పు, ఆఫ్టర్ ఆల్ అది మాకు అన్నట్లుగా ముఖం మీదే చేదరించి ఉమ్మేసేసింది. అయినా వాళ్ళు తుడుచుకుంటూ పోయారు. ఇది పాక్ నైజం. ఇక గ్రౌండ్లో భారత్ ఆపరేషన్ సింధూర్ దెబ్బకు అదిరిపోయిన పాకిస్తాన్ మంత్రి. ఆపరేషన్ సింధూర్ ఎవరికి తెలియకుండా అక్కడక్కడ విజువల్స్లో ఏవో మెరుపులు మెరిసేవి. కానీ ఇప్పుడు గ్రౌండ్లో కోట్లాది మంది చూస్తుండగా ఆపరేషన్ సింధూర్ విధ్వంసం ఎలా ఉంటుందో భారత్ చూపిస్తే అన్నది పాకిస్తాన్కి కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఒక్కరి మొఖాన నెత్తురు చూకలేదు. ఇది కదా భారత్ దెబ్బ అంటే. ఇక 40 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టాలకు ఆసియా కప్ టోర్నీ వేదిక. యుద్ధంలోనే కాదు, క్రికెట్ మైదానంలోనూ ఆపరేషన్ చేసి చూపించిన భారతీయ ఆటగాళ్ళు. ఇక పాక్ బుల్లెట్ల బంతులు విసిరితే భారత్ బ్యాటర్లు బ్రహ్మోస్ క్షిపణంలా విరుచుకుపడ్డారండి బాల్ మీద. 1 కాదు 2 కాదు, కొట్టే ఒక్కొక్క దెబ్బకు టారెత్తిపోయారు. అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నాం అన్నట్టుగా మొత్తం పరువు మంటగలిసిపోయింది. ఏదో చేసేద్దాం అనుకున్నాను, చిన్న ఆశ పుడుతుంటుంది కదా, జస్ట్ ఆశ చూపించారు. ఆశ చూపించేసరికల్లా వీరంగం చేసేసారు. ఇంక మనం కొట్టేస్తాం ఆ మ్యాచ్, ఇంక మనం ఆన్ అవుట్ చేసేసాం, వీడిని అవుట్ చేసాం, సూర్యకుమార్ అవుట్ అయిపోయాడు, ఇంక మనకి ఏంటి ఉంటుంది, అభిషేక్ని అవుట్ చేసాం, ఇంక మనం కప్పు కొట్టేసామని. అప్పుడు వచ్చాడు తిలక్ వర్మ. ఆపరేషన్ సింధూర్లో వీర తిలకం ఏ రకంగా బ్రహ్మోస్ దిద్దిందో ఆ రకంగానే ఆటను సెట్ చేసేసాడు. ఇంకేముంటుంది, మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఆశల మీద నీళ్లు జల్లేశాడు. చెప్పాను కదా నేను, బ్రహ్మోస్ క్షిపణి ఏ రకంగా బగబగ మండిందో తిలక్ వర్మ బ్యాట్ నుంచి అలాంటి దెబ్బలు పడేసరికల్లా అబ్బా అంటూ వణికిపోయారు. అది కదా అసలైన పౌరుషం అంటే, అది కదా భారత్ దెబ్బ అంటే. ఇక ఇది మామూలు విషయం కాదు, భారతీయులంతా గర్వంగా చెప్పుకునే విజయం. ఆపరేషన్ సింధూర్ టైంలో ఎంత ఉత్కంఠ నెలకొందో ఆసియా కప్ ఫైనల్లోనూ అంతకంటే ఎక్కువ ఉత్కంఠలోనే ఈ మ్యాచ్లో జరిగింది. ఇక 147 పరుగుల చిన్న టార్గెట్ని ఛేదించడంలో భారత్ కాస్త మొదట్లో తడబడింది. తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాక సీన్ సితారైపోయింది.
చిచ్చర పిడుగుల్లా చెలరేగిపోయాడు తిలక్ వర్మ. 19వ ఓవర్లో రెండో బంతితో 6తో పాకిస్తాన్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. స్టేడియం హోరెత్తిపోయింది. చివరి 4 బంతుల్లో 2 పరుగులు అవసరం. రింకు సింగ్ బౌండరీతో మ్యాచ్ ఫినిష్. అసలు ఊహించలేదు వాళ్ళెవరూ కూడా ఈ రకంగా ఉంటుందని. ఎందుకంటే చివరి వరకు కూడా అలా 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 తీసుకొచ్చి అక్కడ ఒక్క పెట్టారనుకోండి, ఎండింగ్ ఎలా ఉంటుంది? అదే దెబ్బ. ఇప్పుడు అదే దెబ్బ తగిలింది. ఇక నరాలు తెగే ఉత్కంఠ పోరులో గెలిచిన భారత్ మ్యాచ్ అనంతరం షాకింగ్ నిర్ణయం. ట్రోఫీని తీసుకునేందుకు నిరాకరణ. కారణాలు ఏంటంటే పాక్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా తీసుకోవాల్సి రావడమే. పాకిస్తాన్ మంత్రి చేతుల మీదుగా మేము కప్పు తీసుకోము, మాకు కప్పునందించే అర్హత నీకు లేదు. ఇది కదా మొక్కం మీద ఉమ్మేయడం అని ఇందాక నేను ఎందుకన్నానంటే ఇలాంటి తూ కొట్టడం, చీ కొట్టడం, అది కళ్ళ ముందు చేశారు. ఫైనల్ ముగిశాక టీమిండియా ప్లేయర్ ట్రోఫీ లేకుండా సెలబ్రేట్ చేసుకున్నారు. ట్రోఫీ చేతుల్లో ఉన్నట్లు ఊహించుకుంటూ సంబరాలు. ట్రోఫీ లేకుండా ఫోటోలకు ఫోజులు. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ దేశీయుడి చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరణ. పాక్ ఆటగాళ్ళకు కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. వారితో ఫోటోషూట్లో కూడా పాల్గొనలేదు. ఇంతకంట అవమానం ఉంటుందా? పాకిస్తాన్ ఇంక ఎన్ని అవమానాలు పడాలి? ఒకటా రెండా? దేశం విడిపోయిన దగ్గర నుంచి కూడా, 2 దేశాలుగా భరతఖండం మారిన దగ్గర నుంచి కూడా ఎన్నో అవమానాలు పాకిస్తాన్ భరిస్తూనే ఉంది. అయినా సిగ్గు లేదు. నిస్సిగ్గుగా వాళ్ళన్నీ తుడుచుకుంటూ పోతారనడానికి ఇదొక నిదర్శనం. ఈరోజు మ్యాచ్ విన్నాం, కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు భారత ఆటగాళ్ళు పాకిస్తాన్కి. ఎందుకు ఈ బతుకులు మనం బతుకుతున్నారా అని చెప్పి వాళ్ళు ప్రతిరోజు కూడా ఏడుస్తారేమో ఇన్సైడ్, బయటికి కనిపించకుండా. అదేదో సినిమాలో ఉంటుంటుంది కదా, శృతి హాసన్, నీకు భయం వేసిందా, నీకు ఇది ఉన్నదంటే లేదు లేదు నాకు లోపల వేస్తున్నది అంటారు చూసి, ఆ టైప్లో ఇంక వీళ్ళు ఆ రకంగా ఊహించుకుండి ఆ రకంగా భయపడుతూ పైకి చెప్పకుండా, పైకి చెప్తే వాళ్ళు ఎక్కడ ఒక పెట్టు పెడతారో, లేకపోతే ఒక పోటు పొడుస్తారో, ఒక కాలుపు కాలుస్తారో, లేకపోతే వేసి పాడేస్తారో అన్న టెన్షన్ తోటి లోపలే వీళ్ళన్నీ ఊహించుకుంటా ఈ రకంగా బతుకుతున్నారేమో. పాక్ మంత్రిస్తే అంటే భారతదేశంలో ఎంత నిబద్ధత ఉంటుందో, ఎంత పద్ధతి ప్రకారంగా వాళ్ళు వెళ్తారన్నది ప్రత్యక్ష నిదర్శనం. ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్పాలి ఏ వేదిక మీద అయితే అన్నది దానికి కరెక్ట్ టైం చూసుకొట్టారు. దీంతో పాక్ మంత్రి, నేను చెప్పాను కదా, ఇంకా పూర్తిగా ఇంకా అందులో మాట్లాడడానికి ఏం లేదు, తల దించుకుండి తోక ముడిచాడు. ఇక ఏసీసీ రూల్స్ నేపథ్యంలో పాకిస్తాన్లో మ్యాచ్లు ఆడామనే విషయాన్ని తమ చర్చల ద్వారా ప్రపంచానికి తెలియజేసిన భారత్, నీరు రక్తం కలిసి ప్రవహించలేవని విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ ఏసీసీ వీళ్ళు నిర్ణయించారు. సో మ్యాచ్లో అసలు ఆడకూడదనే నిర్ణయమే తీసుకోవాలని చాలామంది అన్నారు. కానీ అది మంచి పద్ధతి కాదు. మిగతా దేశాలన్నీ ఇబ్బంది అవుతాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ఇలాంటి మ్యాచ్లన్నింటినీ కూడా సానుకూలంగా చేయాలి. కానీ బుద్ధి చెప్పే సమయం వచ్చినప్పుడు ఒక్కసారిగా ఓంకరించాలి, ఘీంకరించాలి. అదే చేశారు. ఎక్కడ ఏ రకంగా పరువు తీయాలో అక్కడ తీశారు. డైరెక్ట్గా మేము ఆడము అంటే మాతో ఆడడానికి భయపడ్డారు, మాతో ఆడలేరాళ్ళు. ఈ రకంగా అసలు బ్రహ్మోస్ వెళ్ళి బద్దలు కొట్టి వచ్చేస్తే మాకేం జరగలేదు, తుచ్చు ఇలా దులిపిస్తున్నారు, ఏమీ కాదని నేలమట్టం చేసి పడిచేస్తే. ఇంకా అలాంటి వాళ్ళు మేము ఆడం పాకిస్తాన్ టూర్ అని ఇండియా అంటే ఏమంటారు? దాన్ని 100 రకాలుగా క్రియేట్ చేస్తారు. ఆడాలి, ఆడి కొట్టాలి, దమ్ము ఏంటో చూపించాలి, దుమ్ము రేపాలి, వాళ్ళని పరువు తీయాలి, బహిరంగంగా పరువు తీయాలి. అదే చేశారు. ఇక నిజానికి మ్యాచ్లపై బాయ్కాట్ ట్రేడింగ్ కావడంతో తొలి మ్యాచ్ వెలవెలపోయింది. సూపర్ 4 మ్యాచ్లో పాక్ ఆటగాడు హారిస్ రఫూఫ్ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి వెకిలి చేష్టలతో కవ్వించాడు. ఈ రఫూస్ అంటే లఫ్వుట్ అంటున్నారు సోషల్ మీడియా. ఆడు చేసిన పెంట ఇది. ఆడు ఆ రకంగా మాట్లాడకపోతే, ఆ రకంగా చేష్టలు చేయకపోతే వేరే రకంగా ఉంది. ఆ రకంగా చేశాడు, వీళ్ళు బదులిచ్చారు. ఇక చచ్చి చెడి పాక్ ఫైనల్కి చేరడంతో దాయాదుల సమరంపై క్రేజ్ ఏర్పడింది. ఫైనల్లో గెలిస్తే ఆ దేశం ట్రోఫీ తీసుకోవడానికి భారత్ నిరాకరించవచ్చనే వార్తలు కూడా ముందుగా వచ్చాయి. అనుకున్నట్లుగానే భారత్ పాక్ మంత్రి నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది.
చేసేదేమీ లేనట్లు పాకిస్తాన్ మంత్రి పెవిలియన్లో ఉన్న ఆ రూముల్లోకి దూరాడు. పెవిలియన్ బాట పెట్టాడు. ఏం చేస్తాడు? పరువు పోయింది. పహల్గామ్ దాడులకు సంబంధించి వాళ్ళ దేశంలోనే దుమ్ము రేపిన భారతదేశం ఈరోజు ఆసియా కప్ నేపథ్యంలో బహిరంగంగా కోట్లాది మంది చూస్తుండగా పరువు తీసిన భారత్. ఇది కదా భారత్ ధైర్యం అంటేని, ఇది కదా భారత్ సత్తా అంటేని. ఏం చేస్తారు? చతికిలు పడ్డారు. ఇక ట్రోఫీ టీమిండియా తర్వాత తీసుకుంటుందని, అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్కే వదిలేస్తుందా అన్నది మరొక వార్త. అయితే బహిరంగంగా పాక్ మంత్రిని అవమానించిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళిన తర్వాత పాక్ మంత్రికి ఆటగాళ్ళతోటి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం. స్పోర్టివ్ స్పిరిట్ అంటారండి దీన్ని. స్పోర్టివ్ స్పిరిట్. వాళ్ళు ఏం చేయాలో బహిరంగంగా చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఆటగాడిగా, ఇక్కడ ఒక దేశ పౌరుడిగా, దేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా కెప్టెన్ సూర్యకుమార్ తీసుకున్న నిర్ణయం. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక సామాన్య పౌరుడు, ఒక ఆటగాడు, తోటి ఆటగాడితో ఏ రకంగా ప్రదర్శించాలో ఆ రకంగానే ప్రదర్శించిన ఇది కదా భారత్ చిన్నప్పటి నుంచి కుంటున్న ఉగ్గుపాలతో నుంచి కూడా నేర్చుకుంటున్న అంశాలు ఇవన్నీ కూడా. వాళ్ళకి ఏమి ఉండవు. వాళ్ళకి రక్తదాహాలు, దుర్మార్గం, అన్యాయం, దుష్టత్వం, నాశనం కోరుకోవడం, వినాశనం కోరి తెచ్చుకోవడం, ఇదే వాళ్ళకి కావాల్సింది. మిగతావేమీ కూడా వాళ్ళకి అవసరం లేదు. భారత్ అలా కాదు. ప్రతిదీ ఆచితూచి అడుగులు వేస్తుంది. అదే ఈ రాజు చేసింది. పాక్ వెన్ను విరిచింది, నవ్వుల పాలు చేసింది, సిగ్గుతో తలదించుకుని వెనక్కి తోక ముడిచిపోయేలా చేసింది. ఇక బహిరంగంగా పాక్ మంత్రిని అవమానించిన టీమిండియా తర్వాత వెళ్ళి ఆయన ఆ రకంగా కలిసిందని. ఇక పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఊతం ఇచ్చే వైఖరిపై వ్యతిరేకత తెలియచేసేందుకే ట్రోఫీ నిరాకరణ నిర్ణయం తప్ప వ్యక్తిగతంగా కక్ష లేదని స్పష్టం చేసిన టీమిండియా కెప్టెన్. నీరు రక్తం ఒకే దగ్గర ఉండదు. రక్తపాతం సృష్టించే వాళ్ళందరూ కూడా అది వేరే తెగ. మంచినీరు, స్వచ్ఛమైన నీరు, ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన పాలన, ప్రశాంతమైన జీవితం, ఇది భారత్ సందేశం. వాళ్ళు ఉగ్రవాదం, రక్తపాతం, దుర్మార్గం, దుశ్చర్య, ఇవే వాళ్ళు అవలంబించింది. సో ఈ రెండు ఎక్కడ కలుస్తాయండి? ఎక్కడ కలవు. నీరు రక్తం ఎప్పుడు కూడా కలదు. ఆ రకంగానే ఈరోజు టీమిండియా బుద్ధి చెప్పింది. బుద్ధి చెప్పడం కాదు, చెప్పు తీసుకొట్టినట్టుగా చేసింది. ప్రపంచ వేదికపై నేను ముందుగా ప్రస్తావించినట్టుగా కోట్లాది మంది చూస్తుండగా ఆసియా కప్పునే తునప్రాయంగా మేము తీసుకోము అతను ఇస్తే అన్నారు. ఇంకెంతకంటే ఇంకేం కావాలి ఇంకా చెప్పడానికి? మనుషులు మారాలి. తప్పులు అందరూ చేస్తారు. పశ్చాత్తాపం అనేది నేర్చుకోవాలి. నువ్వు ఏం పెద్ద పోటుగాడివి, నువ్వేం పెద్ద ఆటగాడని రఫూట్ మీద లఫూట్ అంటున్నారు. అతను ఇలా 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 చూపించి ఏం పీకేవు? ఎందుకు రెచ్చగొట్టే ధోరణి? అసలు భారత్ను నువ్వు తట్టుకోగలవా? చరిత్రది మీ క్రికెట్ టీం చరిత్ర, భారత్ టీం చరిత్ర ఎప్పుడు కూడా దెబ్బలు తిని మీరు వెళ్తుంటారు. చావు దెబ్బలు తిని మీ దేశంలో కూడా మీరు అడుగు పెట్టనివ్వకుండా చేయించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భారత్ ఆ దేశం వెళ్ళిపోయి కొన్ని రోజులు తలదాచుకోండి, ఈ దేశం వెళ్ళిపోయి కొన్ని రోజులు తలదాచుకోండి, బిక్కు అంటూ దొంగోళ్ళలాగా ఇంటికి ఎవడన్నా దొరలాగా వెళ్ళాలి, యజమానులు వెళ్ళాలి. మీరు దొంగోళ్ళలాగా ఎక్కడెక్కడో దాక్కుని ఇళ్ళకి వెళ్ళిన సందర్భాలు ఎన్ని లేవు? అవి భారత్ కొట్టిన దెబ్బలే కదా, బ్యాటతో చూపించిన రుచే కదా. గతం మర్చిపోతే ఎలా? భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. నీ భవిష్యత్తు బాగోవాలంటే నీ పద్ధతి మార్చుకోమంటున్నారు. జాగ్రత్తగా భారత్తో అడుగులు వేయాలంటున్నారు. ఏదో ఒకసారి 50 కొట్టేమనో లేకపోతే 4 6లు కొట్టేమనో నువ్వు బ్యాట్ చులిపించావనుకో, భారత్ కొట్టే దెబ్బలు తట్టుకోలేవు, బొబ్బలు ఎక్కిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. ఇది భారత్ దెబ్బ.